నమస్కారం. రొమ్ముల్లో ఏ కొంచెం గట్టిగా గడ్డలాగా తగిలినా మనసు మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం మొదలవుతుంది. అది క్యాన్సర్ గడ్డేమోనన్న భయం మనసును పట్టి పీడించడం మొదలవుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డలు మార్పుల వెనుక క్యాన్సర్తో పాటు ఇతరత్ర సమస్యలు చాలానే ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. రొమ్ముల్లో కనిపించే ప్రతి చిన్న మార్పు మహిళల్ని ఎంతగానో కలవరానికి గురి చేస్తుంది. రొమ్ముల్లో కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా క్యాన్సర్ బారిన పడ్డామని భయాందోళనలకు లోనవుతూ ఉంటారు. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. నీటి తిత్తులు, కొవ్వు కణితులు, దెబ్బలు, గాయాల మూలంగా ఏర్పడే గడ్డలు, ఇలా రొమ్ముల్లో రకరకాల కణితులు కనిపిస్తూ ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే వివిధ రకాల గడ్డలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. నేటి ఆధునిక మహిళకు రొమ్ముల్లో కనిపించే ప్రతి సమస్య ఒక కలవరమే. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు రొమ్ముల పేరు చెబితేనే కంగారు పడుతున్నారు. మన పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. రొమ్ముల్లో నిజంగానే క్యాన్సర్ పెరుగుతున్నా పట్టించుకోని అవగాహన రాహిత్యం మన దగ్గర ఎక్కువ. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలికగా తీసుకోవచ్చో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తోంది. అందుకే రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సరేమోనని తల్లడిల్లేవాళ్లు కొందరైతే, నిజంగా క్యాన్సరే అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. రొమ్ముల్లో చాలా వరకు క్యాన్సర్ కణితుల కంటే సాధారణ సమస్యలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. రొమ్ములకు సంబంధించిన సమస్యల్లో గడ్డల్ని అత్యంత ముఖ్యమైన సమస్యలుగా చెప్పుకోవాలి. నీటి తిత్తులు ఇవి సర్వసాధారణంగా 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి హార్మోన్ ఫ్లక్చుయేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిస్ట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే సడన్గా ఉన్నట్లుండి ఓవర్ నైట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ గడ్డ సిస్టా అంటే నీటి తిత్త, లేకపోతే గట్టి గడ్డ, లేకపోతే క్యాన్సరా అని నిర్ధారించడానికి తప్పనిసరిగా ట్రిపుల్ అసెస్మెంట్ అవసరం. పరీక్ష చేయటం, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్పెషలిస్టు, రెండవది మ్యామోగ్రామ్ చేయటం, మూడవది అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం. అల్ట్రాసౌండ్ స్కాన్ ముఖ్యంగా సిస్ట్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఈ సిస్సు నొప్పితో కూడినవి కావు. అప్పుడప్పుడు ఈ సిస్ట్లో నీటి తిత్తులు పెరిగి, అంటే ఫ్లూయిడ్ పెరిగి, ఆ సిస్ట్ వాల్ ఎక్స్పాండ్ అయ్యి అది అప్పుడప్పుడు చాలా నొప్పి కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలోనే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ పెట్టి ఆ ఫ్లూయిడ్ని తీసివేయటం జరుగుతుంది. ఈ సిస్ట్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు సిస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రొమ్ములో నొప్పి, ఎర్రదనం, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కేవలం అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ పెట్టి ఫ్లూయిడ్ని తీసివేసి పరీక్షకి పంపిస్తారు. సర్వసాధారణంగా ఈ నీటి తిత్తులు అన్నిటికీ నీడిల్ పెట్టి యాస్పిరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్ట్ అయినప్పుడు, బాగా నొప్పితో కూడి బాగా పెద్దగా అయినప్పుడు మాత్రమే నీడిల్ యాస్పిరేషన్, అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ యాస్పిరేషన్ చేయాలి. అయితే చాలా కొద్ది సందర్భాల్లో, అంటే 1%, 100 మందిలో ఒకరికి సిస్ట్లో కూడా క్యాన్సరు ఉండే అవకాశం ఉంటుంది. దానిని ఇంట్రాసిస్టిక్ కార్సినోమా అంటారు. అవి మ్యామోగ్రామ్లోనూ అల్ట్రాసౌండ్లోనూ కొన్ని సందర్భాల్లో తెలిసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ ఇంట్రాసిస్టిక్ కార్సినోమాని అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ సర్వసాధారణంగా నీటి తిత్తులు ప్రమాదం కావు, ప్రమాదంకి గురి చేయవు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైబ్రోఎడినోమా రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో 100కి 90-95% ఈ కోవకు చెందినవే. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి ఒట్టి గడ్డలు మాత్రమే. ఇవేమీ క్యాన్సర్ కణితులు కావు. గడ్డను ముట్టుకుంటే పక్కకు జారిపోతుంది. అందుకే ఫైబ్రోఎడినోమా గడ్డను బ్రెస్ట్ మౌస్ అని కూడా పిలుస్తారు. టీనేజీ అమ్మాయిలు, యుక్త వయసు స్త్రీలలో బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా వరకు శరీరంలో హార్మోన్ల మార్పుల మూలంగా వస్తుంటాయి. వీటిని అలాగే వదిలేసినా నష్టమేమీ లేదు. కానీ గడ్డ పరిమాణం పెరుగుతుంటే నొప్పితో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఇలాంటప్పుడు సర్జరీ సాయంతో వాటిని చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ఈ ఫైబ్రో ఎడినోమా టీనేజ్ పిల్లల్లోనూ యుక్త వయస్సులో ఉండే వారికి వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ములో కొవ్వు, క్షీర గ్రంథులు, క్షీర నలాలు ఉంటాయి. ఈ క్షీర గ్రంథుల నుంచి మెల్లగా ఒక బాల్ లాగా ఈ ఫైబ్రో ఎడినోమా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఇవి 1 నుండి 3 సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది డయాగ్నోసిస్ ఎట్లా చేయాలి? ట్రిపుల్ అసెస్మెంట్, పరీక్ష చేయటం స్పెషలిస్టు, మ్యామోగ్రామ్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. దీనితో ఈ గడ్డ ఫైబ్రో ఎడినోమా అని ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ ఫైబ్రో ఎడినోమాని డయాగ్నోసిస్ చేసినాక అందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఆపరేషన్ అవసరం ఉండదు. ఈ ఫైబ్రో ఎడినోమాలు 1/3 వంతు అదే సైజులో ఉంటాయి, 1/3 వంతు తగ్గే అవకాశం ఉంటుంది, 1/3 వంతు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న ఫైబ్రో ఎడినోమాలు మెల్లగా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ 1 సెంటీమీటర్ దాటాక తగ్గే అవకాశాలు ఉండవు. 3 సెంటీమీటర్లు దాటాక మెల్లగా పెరిగి కొంతమందికి 5 సెంటీమీటర్లు దాటి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 5 సెంటీమీటర్లు దాటిన ఫైబ్రో ఎడినోమాని జయంట్ ఫైబ్రో ఎడినోమా అంటారు. ఈ జయంట్ ఫైబ్రో ఎడినోమా ఉన్నప్పుడు ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. శస్త్రచికిత్స ద్వారా, ఇటీవల కాలంలో ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా గడ్డ తీస్తే, అంత పెద్ద గడ్డ తీస్తే సొట్టపడే అవకాశం ఉంటుంది కాబట్టి సొట్ట పడకుండా ఆంకోప్లాస్టిక్ పద్ధతులతో రొమ్ముని రీషేప్, ఆ సొట్టని పూడ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం పెద్ద ఆపరేషన్ కాదు. ఈ జాయింట్ ఫైబ్రో ఎడినోమా వచ్చినప్పుడు కానీ, కోర్ బయాప్సీలో కాంప్లెక్స్ ఫైబ్రో ఎడినోమా అని డయాగ్నోసిస్ వచ్చినప్పుడు చాలా కొందరిలో ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి కాంప్లెక్స్ ఫైబ్రో ఎడినోమా ఉన్న వారికి కూడా ఆ గడ్డని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. రొమ్ముల్లో గడ్డ కనిపించగానే క్యాన్సర్ బారిన పడ్డామని కంగారు పడిపోకూడదు. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు మనకు ఎలాంటి హాని కలిగించని ఒట్టి కొవ్వు గడ్డలే అయి ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే గడ్డల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ముల్లో కొంతమందికి గడ్డల్లా తగులుతూ ఉంటాయి, కానీ నిజానికవి గడ్డలు కావు. కొవ్వు పెళ్లలుగా పేరుకుపోయినప్పుడు, రొమ్ములకు దెబ్బలు తగిలినప్పుడు, లేదా రొమ్ముల్లో ఇంప్లాంట్స్ పెట్టించుకుని కొంతకాలం తర్వాత తీసేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో సాధారణ కణజాలమే కాస్త పెద్దగా మారి చూడ్డానికి గడ్డల్లాగా కనిపిస్తుంటాయి. నొక్కి చూసినప్పుడు మాత్రమే అవి గడ్డల్లాగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటినలా వదిలేసినా నష్టమేమీ ఉండదు. మనసు మూలల్లో అనుమానం తప్పితే ఇలాంటి గడ్డలతో సమస్యలేమీ ఉండవు. గడ్డ కాని గడ్డలు ఇవి ఎవరికి వస్తాయంటే, ఇంప్లాంట్ అంటే రొమ్ము సైజు పెరగటానికి ఇంప్లాంట్ చేసి ఆ ఇంప్లాంట్ తీసేసిన వారిలో, రొమ్ములో ట్రామా అంటే ఇంజురీ అయిన వారికి, ఫ్యాటీ ఓవర్ గ్రోత్ ఉన్నవారికి కొందరికి గడ్డ కాని గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. అది నిజమైన గడ్డ, గడ్డ కాని గడ్డ అని తెలుసుకోవటానికి ట్రిపుల్ అసెస్మెంట్ తప్పకుండా చేయించుకోవాలి. ట్రిపుల్ అసెస్మెంట్లో గడ్డ కాదు అని తెలిస్తే రీఅష్యూరెన్సే దీనికి ట్రీట్మెంట్. అమ్మాయిల్లోనూ యుక్త వయసు స్త్రీలలోనూ కొంతమందికి రొమ్ముల్లో చాలా తరచుగా చీముగడ్డలు వస్తుంటాయి. బిడ్డకు పాలిస్తున్న కాలంలో బిడ్డ నోటిలోని బ్యాక్టీరియా చనుమొనల ద్వారా లోపలకు వెళ్లి ఇన్ఫెక్షన్ను తెచ్చిపెడుతుంటుంది. ఇలాంటప్పుడు రొమ్ముల్లో చీముగడ్డలు కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే చర్మానికేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు తీసుకుంటున్న వారికి, టీబీతో బాధపడుతున్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి రొమ్ముల్లో చీముగడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చీముగడ్డలు ఉన్నప్పుడు రొమ్ములు ఎర్రగా కందిపోయి బాగా వేడిగా ఉంటాయి. ఇలాంటి చీముగడ్డలకు సమర్థవంతమైన యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. బిడ్డకి పాలు ఇచ్చే సమయంలో
బిడ్డ నోటిలో నుండి సూక్ష్మక్రిములు చెనుమునలోకి వెళ్ళి చెనుమున నుండి ఈ క్షీర నలాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఏమీ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ క్షీర నలాలు మూసుకుని పోయినప్పుడు ఈ బ్యాక్టీరియా పెరిగి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది చెనుమున చుట్టూ. ఈ చెనుమున చుట్టూ ఇన్ఫెక్షను ఎర్రదనంతోనూ నొప్పితోనూ మొదలయ్యి యాప్సిస్ అంటే చీము కూడా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా తొలి దశలో గుర్తించాలంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. ఈ లాక్టేషన్ అంటే పాలు ఇచ్చే సమయంలో మ్యామోగ్రఫీ అనేది చేయకూడదు, ఎందుకంటే మ్యామోగ్రఫీలో ఉండే రేడియేషను బేబీకి హార్మ్ చేస్తుంది. కాబట్టి మ్యామోగ్రఫీ చేయకుండా కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ కనుక చాలా తొలి దశలో ఉంటే యాంటీబయాటిక్స్తో చాలా వట్టుకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది రిజాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్ ముదిరినప్పుడు చీము అంటే యాప్సిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. యాప్సిస్ ఫామ్ అయినప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. చాలామందిలో అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ పంపించి ఆ నీడిల్ ద్వారా ఈ పస్ని తీసివేయటం జరుగుతుంది. ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ యాస్పిరేషన్ అంటారు. యాప్సిస్ అంటే చీము వచ్చిన వారందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యాప్సిస్ బాగా పెరిగి ఈ నీడిల్ యాస్పిరేషన్ వల్ల కూడా యాస్పిరేషన్ రాని సందర్భంలో కొందరికి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటే షార్ట్ జనరల్ అనెస్థీసియాలో చేయటం జరుగుతుంది. బిడ్డకి పాలు ఇవ్వని సందర్భంలో కొంతమందికి చెనుమున చుట్టూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. చెనుమున చుట్టూ బ్యాక్టీరియా ఉన్న రేడియోథెరపీ కీమోథెరపీ ఇస్తున్న సందర్భంలో నిరోధక అంటే ఇమ్యూనిటీ బాగా తగ్గిన సమయంలో కొందరికి చెనుమున చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్మోక్ చేసే వారిలో కూడా బేసిక్లీ చెనుమున చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తొలి దశలో ఇది కూడా రికగ్నైజ్ చేసినట్లయితే యాంటీబయాటిక్స్తో సర్వసాధారణంగా తగ్గుతాయి. బిడ్డకి పాలిచ్చే సమయంలో యాప్సిస్ వస్తే ఎట్లా అయితే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో యాస్పిరేషన్ చేస్తారో ఈ యాప్సిస్ కూడా అదే విధంగా చేయొచ్చు. అప్పుడప్పుడు రికరెంట్గా గనక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే ఆ డక్ట్స్ని క్షీర నలాల్ని తొలగించాల్సిన అవసరం కూడా పడవచ్చు. దీనిని మేజర్ డక్ట్ ఎక్సిషన్ అంటారు. రొమ్ముల్లో ఏ సమస్యలు లేకపోయినా కొంతమందికి చనుమొనల్లో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. తరచూ చనుమొనల నుంచి నీళ్ల మాదిరిగా తెలుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో స్రావాలు వస్తుంటాయి. కొంతమందిలో నొక్కినప్పుడు స్రావాలు కనిపిస్తే మరికొంతమందిలో నొక్కకపోయినా కూడా రెండు రొమ్ముల నుంచి స్రావాలు కారుతుంటాయి. చనుమనులు లోపలికి గుంజినట్లుగా మెలితిరిగిపోతుంటాయి. బీపీ మందులు, నిద్ర మాత్రలు, గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటున్నప్పుడు, ఒంట్లో ప్రొలాక్టిన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ఇలా చనుమనుల నుంచి స్రావాలు కారే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. చాలామందికి చెనుమున నుండి స్రావాలు రావచ్చు. నీటి రంగు ఉండొచ్చు, గోధుమ రంగు ఉండొచ్చు, పసుపచ్చగా ఉండొచ్చు. కానీ చెనుమున నుండి ఎప్పుడైతే రక్తం వస్తుందో నిర్లక్ష్యం చేయకూడదు. మిగతా టైప్ ఆఫ్ డిశ్చార్జ్ మనం చెప్పుకున్న నీటి రంగు కానీ, గోధుమ రంగు కానీ, పాల రంగు కానీ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రిపుల్ అసెస్మెంట్లో ఏమీ లేదు అని తెలుసుకోవటం అనేది ముఖ్యం. కానీ రక్తం ఎప్పుడైతే దానంతట అదే వస్తుందో, నొక్కకుండా దానంతట అదే అంటే స్పాంటేనియస్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు లోపల చెనుమున దగ్గర ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అని కేర్ఫుల్గా స్పెషలిస్టు పరీక్ష చేసి మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేసి ఆ చెనుమున వెనకాల ఏమైనా గడ్డ ఈ రక్తానికి యాక్చువల్గా సోర్స్ ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో నీడిల్ బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. కానీ సర్వసాధారణంగా చెనుమున నుండే వచ్చే స్రావాలు రక్తంతో కూడినవి కావు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆధునిక మహిళ పాలిట అతి పెద్ద భయంగా పరిణమిస్తోన్న రొమ్ము క్యాన్సర్ను ఎలా పసిగట్టాలి? రొమ్ముల్లో గడ్డలు క్యాన్సరా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడం ఎలా? రొమ్ములపై ఎలాంటి అవగాహన పెంచుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ముల్లో గడ్డలు, చనుమొనల్లో స్రావాల వంటివేమీ లేకపోయినా కొంతమంది మహిళలకు రొమ్ముల్లో నొప్పి అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంటుంది.
నెలసరికి ముందు తరువాతి రోజుల్లో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్ దాటిన మహిళల్లోనూ కొంతమందిలో రొమ్ముల్లో తరచూ నొప్పి వస్తుంటుంది. రొమ్ముల్లో తరచుగా నొప్పి రావడాన్ని చాలామంది క్యాన్సర్కు సంకేతంగా భావించి తీవ్రమైన భయాందోళనలకు లోనవుతుంటారు. నిజానికి రొమ్ముల్లో నొప్పి అనేది చాలా వరకు నెలసరి సమయంలో శరీరంలో హార్మోన్ల తేడాల వల్లే వస్తుంటుంది. నెలసరితో సంబంధం లేని నొప్పికి బ్రా వాడకం సరిగా లేకపోవడం, పక్కటెముకలు ఛాతీ ఎముక కలిసే చోట సమస్యలు కారణాలుగా ఉంటాయని చెబుతారు నిపుణులు. చాలామందికి 10 మందిలో 6గురికి ఏదో ఒక సమయంలో రొమ్ములో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2 రకాలు. ఒకటి నెలసరితో సంబంధమైన నొప్పి, దీనిని సైక్లికల్ మ్యాస్టాల్జియా అంటారు. అంటే రొమ్ములో నొప్పి నెలసరికి ముందు ఎక్కువగా ఉండి నెలసరి ఆగిపోయాక తగ్గిపోతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ లక్షణం కానే కాదు. కాకపోతే కొత్తగా ఏమైనా నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. ట్రిపుల్ అసెస్మెంట్ అంటే డాక్టరు స్పెషలిస్టు పరీక్ష చేయటం, మ్యామోగ్రామ్ అంటే రొమ్ములకి ఎక్స్రే చేయటం, మూడవది రొమ్ములకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం. ఈ 3 పద్ధతుల ద్వారా రొమ్ములో ఏమైనా మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వకుండా ఉండే ఏమైనా కణితి ఉందా లేదా అనేది బ్రెస్ట్ ఇమేజింగ్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ ట్రిపుల్ అసెస్మెంట్లో గనక ఏమీ లేనప్పుడు ఆ మహిళకి రీఅష్యూరెన్స్ చేయటం జరుగుతుంది. క్యాన్సర్ లేదు అని కౌన్సిలింగ్ ద్వారా చెప్పటమే ముఖ్యమైన ట్రీట్మెంట్. కొన్ని సందర్భాల్లో ఎంత కౌన్సిలింగ్ చేసినప్పటికీ రొమ్ములో నొప్పి తగ్గకపోతే కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు స్పెషలిస్ట్ సూపర్విజన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ వంటి మందులు పనిచేయవు. సర్వసాధారణంగా రీఅష్యూరెన్స్ వల్ల వీరికి ఏమీ లేదు అని చెప్పటం, వారిని మళ్ళా ఒక 3 నెలల తర్వాత తీసుకొచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మళ్ళీ ఏమీ లేదని చెప్పినట్లయితే వారు రీఅష్యూర్ అవుతారు. చాలామంది బ్రా కరెక్ట్ సైజ్ బ్రా వేసుకోకపోవటం వల్ల చాలామందికి రొమ్ములో నొప్పి వస్తుంది. ఇది యూజువల్గా నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా అంటారు. ఇది ఎక్కువగా మహిళలు ఏజ్ పెరిగే కొలది మెనోపాజ్ దగ్గరికి వచ్చే సమయంలో వీరికి రొమ్ములో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రెండో రకమైన నొప్పి నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా. ఏజ్ పెరిగే కొలది మెనోపాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హార్మోన్ ఫ్లక్చుయేషన్తో సంబంధం లేదు. యూజువల్గా ఈ నొప్పి ఒక సైడే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. స్పెషలిస్ట్ పరీక్ష చేయటం, మ్యామోగ్రామ్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం. ఈ 3 ప్రక్రియల ద్వారా గనక గడ్డ కానీ ఏమైనా లోపల సమస్య లేని సందర్భంలో రీఅష్యూర్ చేయటం జరుగుతుంది. నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా చాలాసార్లు బ్రా కరెక్ట్గా గనక వేసుకోకపోతే టైట్గా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్ సైజ్ బ్రా వేసుకోవటం వల్ల చాలామందికి రొమ్ములో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మూడో రకమైన నొప్పి యాక్చువల్గా రొమ్ములో నొప్పి కాదు. రొమ్ములో వెనకాల ఉండే సెంట్రల్ బోన్ స్టర్నమ్ ఎక్కడైతే రిబ్స్ జాయిన్ అవుతుందో అక్కడ ఆ జంక్షన్లో వచ్చే అవకాశం ఉంటుంది. దానిని కాస్టోకాండ్రైటిస్ అంటారు. చాలామంది అది రొమ్ము నొప్పి అని అనుకుంటారు. అది రొమ్ములో నొప్పి కాదు, రొమ్ము వెనకాల ఉండే కండరాల్లో వచ్చే నొప్పి. వీటికి కూడా పెద్దగా ట్రీట్మెంట్ చేసేది ఉండదు. కానీ మరీ సివియర్గా ఉన్నప్పుడు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్తో లోకల్ ఆ ఏరియాలో స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా అప్పుడప్పుడు చేయటం జరుగుతుంది. కానీ సర్వసాధారణంగా ఈ నొప్పికి కూడా రీఅష్యూరెన్సే ట్రీట్మెంట్. రొమ్ముల్లో కనిపించే సమస్యల్ని అనుమానించడం నిజానికి ఒకందుకు మంచిదే. రొమ్ముల్లో ఏదైనా తేడాగా అనిపించినప్పుడు క్యాన్సర్ ఏమోనని అనుమానించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. చేతితో నొక్కి పరీక్షించుకోవడం, ఎక్స్రే, మెమోగ్రామ్, అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో రొమ్ముల్లో క్యాన్సర్ జాడలు ఉన్నదీ లేనిది ఖచ్చితంగా నిర్ధారించుకోవడం చాలా మేలు. అవసరమైతే సూదిని పంపి నీరు తీసి పరీక్ష చేసే FNAC పరీక్ష చేయించుకోవడం మరీ మంచిది. ఒకవేళ అది క్యాన్సరే అయితే ప్రమాదకరమైన సమస్యను సత్వరమే గుర్తించి సకాలంలో సరైన చికిత్స తీసుకునే వీలుంటుంది. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే నిశ్చింతగా ఉండొచ్చు.
రొమ్ములపై అవగాహన పెంచుకోవడం, ట్రిపుల్ అసెస్మెంట్ పరీక్షల సాయంతో రొమ్ముల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే గుర్తించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్కు ఎలా దూరంగా ఉండొచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.